మనం మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మహిమగల దేవుణ్ణి మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పరిచర్య ద్వారా మనం కుటుంబంగా ఆ మహిమగల దేవుణ్ణి మహిమపరచడం మనం ప్రారంభించినామంటే తప్పకుండా ఆయన మహిమార్థం, ఆయన మహిమ కోసం, ఆయన నామం హెచ్చింపు కోసం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే కష్టమైన వాటిని సాధించి ఎవరైనా చేయగలరు, కానీ అసాధ్యమైన వాటిని మాత్రమే సాధ్యముగా మార్చగల ఏకైక దేవుడు, అసాధ్యుడు ఈ మనం ఆరాధించే దేవుడు. అందుకే బిడ్డలారా, మీరు నువ్వు ఏమి చేసినా దేవుని మహిమార్థం చేయడం అలవాటు చేసుకో. తప్పకుండా ఆయన మహిమార్థం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచయం దేవుడు దీవించి అనేక